ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు అంటూ వాడు అమాయకుడిలా నటించాడు. వాళ్ళ నాన్నతో కలిసి ప్లాన్లు చేశాడు. బస్తీలో ఉంటే ఇక్కడ మేనేజ్ చేయడం కష్టమని, దొంగలు దోపిడీలు అని మనల్ని నమ్మించి ఫ్యామిలీ మొత్తాన్ని మన అవుట్ హౌస్లోకి రప్పించాడు. అప్పట్నుండే గుళ్ళు గోపురాలు అంటూ రాజు రూపాని గుళ్ళకి తిప్పి భార్యాభర్తలకి చేయించాల్సిన తంతులన్నీ చేయించారు. చివరికి నీకు హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు చేయించిన శాంతి హోమంలో కూడా వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగానే కూర్చుని పూజ చేసి నిన్ను మోసం చేశారు తమ్ముడు. ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపిస్తోంది తమ్ముడు, ఆ శాంతి పూజ కూడా నీకోసమో మన కోసమో చేయించలేదు, వాళ్ళ తంతు పూర్తి చేయించుకోవడానికే చేశారు. అంతేకాదు మావయ్య, మొన్నటికి మొన్న జరిగిన డాన్స్ ప్రోగ్రాంలో కూడా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న విషయాన్ని థీమ్ లాగే మీకు చెప్పాలని ప్రయత్నించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మనం పెళ్లి చేసుకున్నాం కదా అమ్మాయి గారు. పెళ్లి చేసుకున్నాం కానీ నాన్నకి చెప్పలేకపోతున్నాం కదా రాజు. అవునక్క, ఎంత మోసం చేశారు. ఒక్కొక్కటి తలుచుకుంటుంటే వాళ్ళని చంపేద్దానంత కోపం వస్తుంది. అసలు రూప విషయంలో నేను ఎంత బాధపడుతున్నానో అందరికంటే ఎక్కువ రాజుగాడికి తెలుసాక. ఎన్నిసార్లు చెప్పినా నేను పట్టుకుంటాను, 2 రోజుల్లో మీ ముందుంచుతానని చెప్పి ఇంతకాలం కావాలని సాగదీశాడు. తమ్ముడు, దొంగ వాడే అయినప్పుడు నీ ముందుకి ఎలా తీసుకొస్తాడు? ఇందులో రూప తప్పేం కనిపించట్లేదు తమ్ముడు. తాళి కట్టాడు కాబట్టి బయటికి తెలిస్తే ఒక పిఏ తాళి కట్టాడని పరువు పోతుందని కూడా తను బయటికి చెప్పకుండా ఉండుండొచ్చు. తన జీవితం ఏమైపోతుందోనని భయపడుండొచ్చు. నీకు పడుతున్న దెబ్బల మీద దెబ్బల వల్ల కూడా తను ఆలోచించుండొచ్చు తమ్ముడు. మన రూపాని రాజు ఫ్యామిలీ మొత్తం కలిసి మాయ చేశారు మావయ్య. వాళ్ళ మాట వినేలా చేసుకున్నారు. అందుకే వాళ్ళని ఒక్క మాట కూడా అన్నివ్వట్లేదు. నీకింత నమ్మక ద్రోహం చేసినవాడు ఇంకా ఈ ఇంట్లో ఉన్నాడంటే అది నీ మంచితనం, అమాయకత్వం. అలాంటి నమ్మక ద్రోహులు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు తమ్ముడు. మావయ్య, మీరొక్క సైగ చేయండి, వాళ్ళందరినీ కుక్కని కొట్టినట్టు కొట్టి బయటికి గెంటేస్తా. లేదంటే చీటింగ్ కేసు పెట్టి ఫ్యామిలీ మొత్తాన్ని ఊస లెక్క పెట్టేలా చేస్తా. మన రూప మెడలో ఆ రాజుగాడు కట్టిన తాళి గురించి ఆలోచిస్తున్నావా తమ్ముడు? కట్టినవాడు నమ్మక ద్రోహైనప్పుడు, కట్టింది దొంగతనంగా అయినప్పుడు, కట్టినప్పుడు మన రూప స్పృహలో కూడా లేనప్పుడు అది పెళ్ళవ్వదుగా తమ్ముడు. బలవంత పెళ్ళవుతుంది. ఎలా చూసినా ఆ పెళ్లి చెల్లదు. అసలు దాన్ని పెళ్ళే అనకు మమ్మీ. ఆ తాళికి విలువ లేదు కాబట్టి ఆ తాళి తీసేద్దాం తమ్ముడు. అక్క, ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ పెళ్లి నిన్నటి వరకైతే ఎవరికీ తెలీదు. ఇప్పుడు అన్ని న్యూస్ ఛానల్స్ లో వచ్చేసింది అది. రూప జీవితం చాలా గొప్పగా ఉండాలని ఎన్నెన్నో కలలు కన్నాను నేను. కానీ నా కలలో కూడా ఊహించని పరిస్థితి తీసుకొచ్చారు వీళ్ళు. తమ్ముడు, నువ్వు ఆ న్యూస్ గురించి టెన్షనే పడకు. ఆ తాళిబొట్టు తీసేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఒక కొత్త విషయం చెప్తే పాత విషయం మర్చిపోతారు. మనం ఈ పీడకల్ని మర్చిపోయే ప్రయత్నం చేద్దాం. నేను మర్చిపోలేకపోతున్నానక్క. రాజు చేసిన నమ్మక ద్రోహాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను. నన్ను కాసేపు ప్రశాంతంగా వదిలేండి ప్లీజ్. వెళ్ళండి. నీకు జరగాల్సిందిదే తమ్ముడు. నేనెన్నిసార్లు నిన్ను హెచ్చరించినా నన్ను తిట్టేవాడివి, వాణ్ణి వెనకేసుకొచ్చేవాడివి. అప్పుడు నాకు ఇలాగే తల పగిలేది. ఆ నొప్పి నీకు తెలియాలిగా తమ్ముడు.
నా మెడలో తాళి కట్టింది రాజీ అని నాకు ముందే తెలుసు నాన్న. ఆగో, బయటికి వెళ్ళు. నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. అలా అనకండి నాన్న. నేను చెప్పేది ఒక్కసారి వినండి. నువ్వు చెప్పేది నేను వినాలని లేదు, నీతో మాట్లాడాలని లేదు, కనీసం నీ గురించి ఆలోచించాలని కూడా లేదు. నమ్మక ద్రోహం చేసిన మీలాంటి వాళ్ళని క్షమించకూడదు. ప్లీజ్ నాన్న. నువ్వు బయటికి వెళ్తావా, నన్ను వెళ్ళిపోమంటావా? నాన్న, నేను చేసింది తప్పే, కానీ ఆ తప్పు ఎందుకు చేశామో ఒక్కసారి వినండి. అప్పుడు కూడా మేం చేసింది తప్పు అనిపిస్తే మీరే శిక్ష విధిస్తే ఆ శిక్ష అనుభవిస్తాను. శిక్ష విధించే ముందు ఒక్కసారి నా మాట వినండి నాన్న, ప్లీజ్. చెప్పాను కదా, నా నమ్మకాన్ని ఎప్పుడైతే మీరు ఒమ్ము చేశారో అప్పుడే నా దృష్టిలో మీరు చచ్చిపోయారు. నేను నీ భవిష్యత్తు గురించి పిచ్చివాళ్ళు ఆలోచిస్తూ ఉంటే మీరు నిజంగా నన్ను పిచ్చివాణ్ణి చేశారు. ఇంతకు మించి నన్నేమైనా చేయాలనుకుంటే మీరు చెయ్యండి. నన్ను ఎంతగా మోసం చేయడం కంటే, నా పరువుని బజార్లో పెట్టడం కంటే ఇంత విషం ఇచ్చి చంపేస్తే హ్యాపీగా చచ్చిపోయేవాణ్ణి. ప్లీజ్ నాన్న, చాలు. మాట్లాడుతూ ఆ రాజుగాడు అమ్మాయి గారే నా బాధ్యత, అమ్మాయి గారి బంగారు భవిష్యత్తే నా ఆశయం అని కాకమ్మ కబుర్లు చెప్పి నీ భవిష్యత్తుతో ఆడుకోవడమే కాకుండా నన్ను కూడా వీధుల్లోకి లాగేశాడు. నన్ను భవిష్యత్తులో ఫీల్ అయ్యాడు కాబట్టి నా మెడలో తాళి కట్టాడు నాన్న. రూపా, వాడి గురించి ఇంకొక మాట మాట్లాడా నేను ఏం చేస్తానో నాకే తెలీదు. నిజం నాన్న, రాజు తాళి కట్టినప్పుడు ఆ విషయం నాకు నిజంగా తెలీదు నాన్న. గౌతమ్తో పెళ్ళి ఆగిపోయింది. గౌతమ్తో పెళ్ళి ఆగిపోవడం వల్ల అందరూ హ్యాపీగానే ఫీల్ అయ్యాం కదా నాన్న. ఆ హ్యాపీనెస్ ఇవ్వడానికే రాజు నా మెడలో తాళి కట్టాడని ఆ తర్వాతే తెలిసింది నాన్న. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.